కృపగల దేవుడు నా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వందనాలు నాయనా. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు ప్రభువా. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మేము గైకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు. హల్లెలూయా. సమయము సమీపించిందంట. ఏ సమయము సమీపించింది? దేవుని యొక్క రాకడ సమీపిస్తూ ఉంది కనుక మనం ఏం చేయాలంట? వాక్యమును చదవాలి, రెండవది వినాలి, మూడవది గైకొనాలి, ధ్యానించాలి. 4 విషయాలు 4 ప్రసంగాలు చేస్తాం. వాక్యమును చదవాలట. సమయము సమీపిస్తే దేవుని వాక్యం చదువుకుంటే మనకేం జరుగుద్ది? సమయం సమీపిస్తూ ఉంది. మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి, దేవుని వాక్యాన్ని చదవండి అని దేవుని వాక్యం అంటూ ఉంది. 4 విషయాలు చెప్తానని చెప్పాను. 1, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి. 4. ఇవాళ దేవుని వాక్యం చదవటం వల్ల మనకొచ్చే మేళ్ళేంటి? చదవటం వల్ల దేవుని మేళ్ళేంటి? వినటం వల్ల దేవుని మేళ్ళేంటి? ధ్యానించటం వల్ల దేవుని యొక్క మేలేంటి? గైకొనటం వల్ల దేవుడు మనకేం చేస్తాడు? ఏం మేళ్ళు ఇస్తాడు? ఈరోజు దేవుని వాక్యం చదవటం వల్ల మనకు జరిగే ఆశీర్వాదాలు, దేవుడు మనకిచ్చే దీవెనలు ఏమిటో మనం తెలుసుకుందాం. ఆ చదివేది ఎలా చదవాలట? ఏకాగ్రతతో చదవాలి. అందరి మధ్యలో అందరు మాట్లాడుతుంటే కూర్చొని మధ్యలోనే బైబిల్ చదువుతున్నానంటే కుదరదు. నువ్వు చదువుతూనే ఉంటావు, అది నీకు అర్థం అవుతుంది. ఏకాగ్రత అనేది చాలా ప్రాముఖ్యం. వాక్యం చదివేటప్పుడు ఏకాగ్రత కావాలి. నీ ధ్యాస అంతా దేని మీద ఉండాలి? వాక్యం మీద ఉండాలి. రెండవది ఆసక్తితో చదవాలి. అంటే ఆసక్తి కావాలి దాని మీద. 1 ఏకాగ్రత ఉండాలి, 2 దాన్ని ఏకాగ్రతతో ఆసక్తితో చదవాలి, 3వది స్పష్టంగా, అంటే మాట ఉచ్చారణ లేదా నువ్వు చదివే వాక్యము లేదా చదివే మాటలు స్పష్టంగా ఉండాలి. ఏదైనా నన్ను అనుకుంటే వెళ్ళిపోతే కుదరదు. చదువుతా ఏం చేస్తాం? చిన్నపిల్లలు చదువుతూ ఉంటారు, అలా చదవటం కాదు. ఎలా చదవాలి? స్పష్టంగా అర్థం అవ్వాలి. నువ్వు చదువుతుంటే ఎదుటి వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టుగా ఉండాలి. మొదటిది ఏముండాలి? ఏకాగ్రత ఉండాలి.
రెండవది ఆసక్తి, అంటే దాని మీద ఆశ ఉండాలి మనకి. మూడవది స్పష్టంగా చదవాలి. నాలుగవది పట్టుదల కలిగి చదవాలి. ఈరోజు ఇన్ని వాక్యాలు ఇప్పుడు నేను చదువుతున్నా, మళ్ళీ మొన్న అయిపోయిందని చెప్పానా, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాను, రోమాపత్రిక 4వ అధ్యాయం చదివేవాళ్ళు. రేపు 5, 6 ఎన్ని ఉంటే అన్నీ అర్థమయ్యేటట్టు చదివే కొద్దిగా ఇంకా కొత్తగానే ఉంటుంది. దాదాపు 20 సార్లు చదివేశాను నేను. ఎంత చదువుతూ ఉన్నా ఇంకా కొత్తదనమే కనిపిస్తూ ఉంటుంది అందులో. పట్టుదల కలిగి చదవాలి. రెండవది, 5వది ఏంటి, భక్తితో చదవాలి. అది దేవుని గ్రంథం, అది ఆ వాక్యము దేవుడై ఉన్నాడనే విషయాన్ని గమనించి భక్తితో చదవాలి. ఎన్ని విషయాలు చదవాలి చెప్పండి ఇప్పుడు? ఏకాగ్రతతో చదవాలి, ఆసక్తితో చదవాలి, స్పష్టంగా చదువుకోవాలి, పట్టుదలతో చదవాలి, భక్తితో చదవాలి. గుర్తుపెట్టుకోవాలి, వాక్యం చదివేటప్పుడు వీటిని అనుసరించి నడిస్తే నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళవసరం. చెప్పే మాటలు నిలబడి ప్రసంగం చేసే ఆ దైవజనుడు ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థమైపోద్ది ఇమ్మీడియట్గా. ఎందుకని? నువ్వు భక్తితో, పట్టుదలతో, ఆసక్తితో, ఏకాగ్రతతో నువ్వు బైబిల్ చదివావు కాబట్టి, ఆ వాక్యాన్ని చదువుకున్నావు కాబట్టి అది నీకు దేవుడు నీ హృదయంలో పెడతాడు. దాన్ని ఎదటివాడు ఏం చెబుతున్నాడో తన మాటలను బట్టి అతన్ని నువ్వు బేరీజ్ చేసేసుకోవచ్చు. ఇది లేకే మనం ఏం చేస్తాము, అబ్బా పలానా చోట పలానా అయ్యగారు భలే చెప్తున్నాడంట అని అంటాం. ఇంకో చోట అబ్బా ఇంకొక ఆయన భలే చెప్తున్నాడు, అక్కడికంట వాక్యం భలే ఉందంట, అక్కడంట అసలు ఇంకా ఏంటి చెప్పలేము, అలా ఉందే అని అంటాం. ఎందుకని? ఇది లేదు మన దగ్గర. ఇది మన దగ్గర ఉంటే దేవుడు, అందుకనే దీన్ని ఎంచుకున్నాను స్పష్టంగా మీకు చెప్పాలి. ఈ విషయాల్లో 1 వాక్యం చదవాలి, 2 వాక్యం వినాలి, 3 ధ్యానించాలి, 4 గైకొనాలి. ఈ 4 వరుసనే చెప్పుకుంటూ వస్తాను. వాక్యం ఈరోజు చదివితే ఎలా చదవాలి చెప్పండి ఇప్పుడు? ఏకాగ్రతతో చదవాలి, రాసుకోవాలి. పుస్తకం తెచ్చుకున్నది ఎందుకు? నువ్వు పుస్తకాలు తెచ్చుకొని రాసుకోరా? ఏకాగ్రతతో చదవాలి, ఆసక్తితో చదవాలి, స్పష్టంగా చదవాలి, పట్టుదలతో చదవాలి, భక్తి శ్రద్ధలతో చదవాలి. హల్లెలూయా. అయితే దేవుని వాక్యము, యోహాను గారు పద్మాసు దీపంలో ఉన్నప్పుడు దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి దేవుడి విషయాన్ని బయలుపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైంది. ఈ ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేస్తూ ఉంటే భయం వేస్తుంది. మన భక్తిని బేరీజ్ చేసుకుంటే మనం తోగలమా అనిపిస్తుంది. అలాంటి విషయాలు దేవుడు యోహాను గారికి తెలియజేసి పద్మాసు దీపంలో వ్రాయించిన గ్రంథం ఈ గ్రంథం. ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యా సమయం సమీపిస్తుంది కనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడని రాయి అని అంటున్నాడు. హల్లెలూయా. మొదటిగా మనం చదివితే జరిగే విషయాలను గురించి మనం చదువుకుందాం. మొదటిగా 19వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. చదివితే నీకేం దొరుకుతుంది? చదవటం వల్ల నీకు కలిగే మేలు ఏంటి? చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నా. 10 విషయాలు చెప్తాను. మొదటిగా దేవుడు చదివితే నీకేం చేస్తాడో చూడండి. 19వ కీర్తన 11వ వచనం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. హల్లెలూయా. హెచ్చరిక కలుగుతుందంట, నీకు పెద్ద గొప్ప లాభం కలుగుతుందంట. దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే ఏం కలుగుతుంది? హెచ్చరిక దొరుకుతుంది. వాక్యంలో హెచ్చరిస్తాడు దేవుడు, నీతో మాట్లాడతా. నీవు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటావో నీ హృదయంలో ఉన్న తలంపులను, నీవు నడిచే నడత, నీవు నడితే తీరు, మాట, పడక, నడక
అన్నీ గమనించిన దేవుడు హృదయాంతరంగాల్లో నుంచి మాట్లాడుతుంటాడు నీతో. ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. అది నీకు గొప్ప లాభాన్ని కలుగు చేస్తూ ఉంది. మొదటిగా నీకేం జరుగుతుంది? హెచ్చరిక దొరుకుతుంది వాక్యంలో. రెండవది ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతిగా యెహోవా నా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. హల్లెలూయా! ఎంత గొప్ప మాటలండి. ఇది వదిలేసి దేని వెంబటో వెంబడిస్తూ ఉంటాం మనం. నీ మాటలు నాకు దొరికినాయి, దాన్ని నేను భుజించాను. ఏం దొరికిందో తెలుసా? సంతోషం దొరికింది, నా హృదయానికి ఆనందము కలిగింది. కాళ్ళు ముడిసి ఊపుతున్నాం. కాళ్ళు ముడవు. ఏం దొరికిందట? దాన్ని ఏం చేశాడట? అయినా భుజించాడు. ఆహారంలాగా భుజించేశాడు. భుజిస్తే ఈయనకి ఏం దొరికిందట? ఏం దొరికింది? సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నది. హల్లెలూయా! ఈ సంతోషం, నీ హృదయానికి ఆనందం, నువ్వు ఎన్ని కోట్లు కొనుక్కుంటే, నువ్వు ఎంత బంగారం కొనుక్కుంటే, ఎన్ని చీరలు కొనుక్కుంటే, ఎన్ని ఇళ్ళు కట్టుకుంటే, ఎంత పట్టు పరుపుల మీద పడుకుంటే దొరికిద్ది ఈ ఆనందం? దొరుకుద్దా? ఈ ఆనందం దొరుకుద్దా మనకి? దొరకదు. ఎంత నువ్వు ఈ లోకంలో సంపాదించుకొని కోట్లు సంపాదించుకున్నా, మంచి పంచభక్ష పరమాన్నాలు భుజించినా దొరకని ఆనందం ఆయన లేఖనాలను నీవు భుజిస్తే ఆనందము నీ హృదయానికి కలుగు చేస్తుందంట. సంతోషం, నీకు సంతోషం ఆనందమును కలుగు చేసి. మొదట హెచ్చరిక, గొప్ప లాభం. రెండవది నీకు సంతోషము ఆనందము దొరుకుతుందంట. హల్లెలూయా! దానివల్ల ఇంత లాభాన్ని పెట్టుకొని, ఇంత లాభం కలుగుతుందని మనకు తెలుసుకొని మన బిడ్డలు లాభపడొద్దా? చెప్పండి. లాభపడాలా? అయ్యా, ఇందులో ఆనందం ఉందిరా, ఇందులో సంతోషం ఉందిరా, ఇందులో హెచ్చరిక ఉందిరా, నువ్వు నడిచే మార్గం ఉందిరా ఇందులో, ఇది చదువు అని ఎప్పుడు చెప్పడం. ఏ తల్లిదండ్రులు క్రిస్టియన్లు కనపడుతున్నా, విశ్వాసులుగా కొనపడుతున్న ఏ తల్లిదండ్రులు కూడా నువ్వు లెగిసి వాక్యం చదువు అని హెచ్చరికలు ఆవిడ చేయడు. పాడైపోవటానికి గల కారణాలు ఇవే. నువ్వు లెగ్గానే ముందు ఒక వాక్యం చదవరా, ఒక వాక్యం చదువు, ఒకటే వచనం చదువు, ఒకటే వచనం చదువు, ఒక్క 2 నిమిషాలు దాని గురించి ప్రార్థన చేయని అప్పుడు చెప్పడు. దీనిలో హెచ్చరిక ఉంది, వారికి లాభం ఉంది, వారికి ఆనందం దొరుకుతుంది, వారికి హృదయాలకు సంతోషం కలుగుతుందని దేవుడు చెబుతున్నా కానీ వినే పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకనే పద్మాసు దీపంలో యోహాను గారిని చెప్పి దేవుడు రాయిస్తున్నాడు, సమయం సమీపిస్తుంది, ఇల్లు ఈ ప్రవచన వాక్యాలు వాళ్ళు చదివేటట్టు చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డల్ని నాశనం చేసేది మనమే. లేవగానే ఒక వాక్యాన్ని చదువుకొని దాంతో ప్రార్థన చేసుకోరా, ఇది నీకు లాభం రా, దేవుడు నీతో మాట్లాడి హెచ్చరిక చేస్తున్నాడు రా. ఒకవేళ నువ్వు తప్పు మార్గంలో ఉన్నావేమో, నీకు సంతోషం లేకుండా నువ్వు ఉంటే నీకు సంతోషాన్ని, నీ హృదయానికి ఆనందం కలుగు చేస్తే బాబు ఒక వాక్యం చదువుకోరా అని చెప్పరు. అస్సలు చెప్పం. ఎందుకంటే వాళ్ళు లాభపడతారు. వాళ్ళ నష్టాల్లోకి తోచేది తల్లిదండ్రులే. ఏమంటే టీచరు స్కూల్కి వెళ్ళిన తర్వాత హోంవర్క్ ఇచ్చి రేపు పొద్దున్న చేయకపోతే ఏం చేస్తుంది చెప్పండి? పనిష్మెంట్ ఇస్తారు, లేదా నలుగురిలో నిలబెట్టి కొడతారు. వాళ్ళు చేయిపోయినా కూర్చొని రాస్తారు తల్లిదండ్రులు. హోంవర్క్ వాళ్ళదే, పిల్లల హోంవర్క్ తల్లిదండ్రులు రాసి వాళ్ళకి మళ్ళీ తిడతారేమో కొడతారేమో అని పంపిస్తారు. అది తెలుసు కానీ ఒక వాక్యం ఆడుతూ చదివిద్దామనే ధ్యాస ఆలోచన మీకు ఉండదు. అదేంటంటే మాకు చదువు లేదండి,
ఆడికి ఉందిగా చదువు, వాడితో చదివించుకోవచ్చుగా. లేపి అమ్మ అరే బాబు లేకరా, ఇది ఈ వాక్యం ఏంటి చదువు, ఒకటే వచ్చిన చదివించి ఆడి కోసం నీ కోసం ప్రార్థన చేయి. ఆలోచన మనకి దేవుడు ఇచ్చాడు, ఇలా నడవండి అని. మనసుంటే మార్గాలు చాలా ఉంటాయి, మనకు మనసు ఉండదు దాని మీద. ఒక ఆయన ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి, ఒక చదువు లేనోడు, ఆడికి చదువు రాదు, ప్రార్థనకు వస్తున్నాడు, బాగానే ఉంది, అందరూ బైబిల్ పట్టుకొస్తున్నాడు, ఈ బైబిల్ పట్టుకొచ్చిన చదువు లేడు కాబట్టి ఏం చేయలేవా. దైవజనుడి దగ్గరికి వచ్చి అన్నాడంట, అక్షరాలు లేని బైబిల్ నాకు ఇవ్వండి అని అన్నాడు. అక్షరాలు లేకుండా బైబిల్ ఎలా ఇస్తారు? బైబిల్ అంటే ప్రింట్ చేసింది దేవుడు మనకిచ్చిన లేఖనాన్ని వాళ్ళు హెబ్రీ గ్రీకు భాషల్లో ఉంటే వాటిని తర్జుమా చేసి తెలుగులోనో ఇంగ్లీష్లోనో హిందీలోనో ఉర్దూలోనో కన్నడలోనో దేనిలోనో అన్నిటిలో ప్రింట్ చేశారు. వీడికి నాకు అక్షరాలు లేని బైబిల్ కావాలంటే ఎక్కడ తెచ్చిస్తాం? దైవజనుడు ఆలోచన చేసి, రేపు పొద్దున్న రా, నీకు అక్షరాలు లేని బైబిల్ ఇస్తాను అన్నాడు. సరే పొద్దున వచ్చాడు. పొద్దునొచ్చి ఇచ్చే ఇంత చిన్న పుస్తకం లాంటిది ఒకటి ఇచ్చి, ఇది చదువుకో అన్నాడంట. నాకు చదువు రాదు కదా, మరి అక్షరాలు లేని బైబిల్ ఇచ్చావు కదరా బాబు, చదువుకో అన్నాడు. మొదటి పేజీ చూసేటప్పటికి అది నల్లగా కనపడింది, నలుపు రంగులో ఉంది ఆ పేపర్. చూసి అన్నాడంట, ఈ నలుపు రంగు ఏంటి అయ్యగారు, నల్లగా ఉంది అన్నాడు. దైవజనుడు అన్నాడంట, ఇది నీ పాపానికి గుర్తురా, ఈ నల్ల పేజీని నువ్వు చూసుకున్నప్పుడల్లా నువ్వు పాపాన్ని గ్రహించు, ప్రభువా నా పాపాల కోసం నువ్వు ఈ లోకానికి వచ్చావు, నా పాపాలను తీసివేయను ఆయన, నేను పాపినైనా ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో అన్నాడు. రెండవ పేజీ తిప్పాడు, ఎర్రగా కనపడుతుంది. ఎర్రగా కనపడుతుంటే అన్నాడంట, ఇది యేసు రక్తంతోరా, నీకోసం యేసయ్య మానవుడిగా ఈ లోకానికి వచ్చి నీ పాపాల కొరకు కల్వరి సిలువలో కార్చిన రక్తం అది, ఆయన్ని ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకో అన్నాడట. హల్లెలూయా. ఆ రక్తాన్ని తలుసుకో, ఆ రక్తమే నిన్ను పరిశుద్ధునిగా చేసేది, నిన్ను పరమునకు చేర్చేది అదే. ఆ రక్తంలోనే నీ పాపాలను కడిగి హిమం వల్లే మార్చుకోవటానికి ఆ రక్తమే కావాలి నీకు. మొదటిగా నువ్వు పాపాన్ని తలుసుకో, రెండవది ఆయన ఈ లోకానికి వచ్చి కార్చిన రక్తాన్ని గురించి తలుచుకో, మూడవది చూసేటికి తెల్లగా కనపడతా ఉంది. ఆ రక్తంలో కడిగిన తర్వాత నీవు ఇలాగుంటావు, పరిశుద్ధతను కలిగి. హల్లెలూయా. పరిశుద్ధతను కలిగి ఉంటావు, ఆ పరిశుద్ధతే నిన్ను పరమునకు చేర్చేది. నాలుగో పక్కన తిప్పి నాలుగోది పేజీ తిప్పాడు, అక్కడ బంగారపు రంగు కనపడతా ఉందంట. ఇది పరలోక పట్టణం రా, నీతి రాజ్యము పరలోక పట్టణంలో ఇలాగే ఉంటుంది. అక్కడ బంగారపు వీధులు, ఆకలి దప్పులు లేని స్థలం, చీకటి లేని స్థలం, నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతున్న స్థలం. అక్కడికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఇది కావాలి, ఈ బంగారపు నగరము నీకు కావాలంటే ఈ మూడింటిని జయించి రావాలి నువ్వు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్పగా ఆ దేవుని లేఖనాల ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థించి అతనికి ఇచ్చాడు. వీడు పట్టుకొని తిరుగుతున్నాడు. కనపడినోడికల్లా అందరూ బైబిల్ చదువుతారు, కానీ వీడు సువార్త ఎలా చేస్తున్నాడు తెలుసా, పట్టుకొని తిరుగుతున్నాడు. అందరూ ఏరా ఏంటి తీసుకుంటే, అక్షరాలు లేని బైబిల్, ఇదిగో నువ్వు పాపి అని గ్రహిస్తుంది నలుపు, నీ పాపాలను కడుగుతుంది ఎరుపు, ఆ కడిగిన ఆ రక్తము చేత పరిశుద్ధత కలిగి ఇలా ఉండు, అప్పుడు నీవు బంగారపు వీధులు పరమునకు చేరతావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకంటే ఏం కావాలి? నువ్వు ఎంత చదివినా ఈ నాలుగేగా కావాలి మనకి. మనం ఏం చేస్తామంటే సాకులు చెప్పకూడదు, నాలుగు చాలు మనకి. మన పాపాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధతను కలిగి పరమునకు చేర్చబడటమే క్రైస్తవ్యం యొక్క లక్షణం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సాకులు చెప్పొద్దు, నాకు రాదు అని అనొద్దు. గుర్తుపెట్టుకుంటామే, నాలుగు గుర్తుపెట్టుకుంటాం. దాని గురించి మనం ప్రార్థన చేస్తాం. చూడండి తర్వాత 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, త్వరగా తీయండి. 1 పేతురు 2:3, రక్షణ విషయములో
ఎదిగింపజేసేదే వాక్యం. నువ్వు రక్షించబడ్డావు, వాక్యం లేకపోతే రక్షణ కొనసాగించలేవు. నువ్వు దేవుని వాక్యం అంటా ఉంది, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా. రక్షణ పొందానండి నేను, నాకేం ఇంకా అని అనుకోబాకు. రక్షణ విషయంలో ఎదగాలంటే వాక్యం అనే పాలు కావాలి నీకు. ఆ పాలతో నువ్వు పెంచబడాలి. ఆ వాక్యమే నిన్ను రక్షణ విషయంలో ఎదుగుదల చేసేది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను రక్షించబడ్డానండి, నేను బాప్తిసం తీసుకున్నాను, నెల నెల సంస్కార ఆరాధనలో పాల్గొన్నానంటే కుదరదు. ప్రతి నిమిషము నీవు ఆహారాన్ని భుజించాలి. ఎందుకని? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము దీన్ని అపేక్షిస్తూ కొనసాగిస్తూ ఉండాలి. చూడండి తర్వాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభాజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచూ ఉన్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హృదయం యొక్క తలంపులను, ఆలోచనను, తలంపులను శోధించేది వాక్యం. నీ హృదయాన్ని శోధించేది, నీ తలంపులను శోధించేది ఆ వాక్యమే. ఆ వాక్యం వద్దా నీకు? ఆ వాక్యం చదవా? చదివితే నీకు లాభం. ఇన్ని లాభాలు ఉన్నాయి దాంట్లో. ఎందుకు చదవాలి అనే విషయాన్ని ప్రభు సూటిగా, తేటగా, స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం యొక్క తలంపులను శోధించేది అది. నీ హృదయం యొక్క ఆలోచనలను శోధించేది ఇదే వాక్యమే. నీ రక్షణలో ఎదిగింపజేసేది వాక్యమే. నిన్ను హెచ్చరిక చేసేది, నీకు గొప్ప లాభ సాధించేది, నిన్ను సంతోషపరిచేది, నీ హృదయానికి ఆనందాన్ని ఇచ్చేది ఈ వాక్యం. అలాంటిది నాకు వద్దు అని అంటే ఎలా కుదురుద్ది చెప్పండి? నీకు ఇన్ని లాభాలు వద్దా చెప్పండి? వారు కావాలిగా మనకి. కావాలి అని అంటే వాక్యం ఏం చేయాలి? ఒక తీర్మానం తీసుకోవాలి. వినడండి, వాడు చదువుతున్నాడండి, ఎంత క్లాస్ అండి, 10th క్లాస్ ఎగ్జామ్ 2 నిమిషాలు నీతో అక్కడ పిల్లలతో సోదేసుకుని 2 నిమిషాలు, 1 నిమిషం వాక్యం. ఒక వచనం ఎంతసేపు పట్టుద్ది? ఒక అర నిమిషం కూడా పట్టదు. ఒక్క వచనం, ఒక్క వచనం. ఏ కీర్తనలో, ఏ సామెతలో, సామెతల గ్రంథం మొదటి నుంచి ఒక్క వచనం చదివచ్చు. ఒకటే వచనం, ఎక్కువ వద్దు. ఇంకా దాని గురించి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ వాక్యం ద్వారా బిడ్డను దీవించు, మమ్మల్ని దీవించు, ప్రార్థన చేయి. ఆ వాక్యమే ఒకానొక రోజు వాడికి అవసరం అవుతుంది. అందులో స్పష్టంగా సామెతల గ్రంథం అంతా పిల్లల గురించి చాలా విషయాలు రాశాడు. ఒక వచనం చాలండి, ఒకే వచనం. వాడికి ఇంకా శ్రద్ధ కలిగిందనుకో, ఆసక్తి కలిగిందనుకో, వాడు చదివేది చదువు 2 కాదు 3, 4, 5 వచనాలు చదివించుకో, తప్పులేదు. ఇది నీకు నిన్ను ఆదరిస్తుంది, సంతోషపరుస్తుంది, లాభదాయకం అని దేవుడు అంటూ ఉంటే అది నాకు వద్దు, నా పిల్లలకు వద్దు, ఆ లాభం వద్దు, మాకు అవసరం లేదు అని అంటే ఎలా కుదురుద్ది చెప్పండి? ఈ రోజు నుంచి అయినా ఒక తీర్మానం చేసుకోండి. కావాలంటే పిల్లల్ని బ్రతిలాడండి, ఇది చదవండి, వాళ్ళకి లాభం. అది నువ్వు కోట్లు సంపాదించి వాటా ఇస్తే వాడికి లాభం కాదు, అది పాడు చేసుకుని వస్తాడు మళ్ళీ తర్వాత. కానీ ఇది మాత్రం జీవితకాలం వాడు వృద్ధుడైనా వాడికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. తర్వాత చూడండి కీర్తన 119, 105, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. ఆ వాక్యం ఏం చేస్తుందంట? నీ పాదాలకి దీపం. నువ్వు నడిచే మార్గాన్ని నిర్ణయించింది అది. నువ్వు నడవలసిన త్రోవను నేర్పుతుంది. అలాంటి వాక్యాన్ని చదవా నువ్వు. నీ వాక్యమును బట్టి 133 వచ్చిన 119వ కీర్తన, ఆ 119వ కీర్తన అలా పెట్టుకోండి వరుసన, అందులో వాక్యాలు వస్తాయి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము
నీలో పాపం ఏలకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యం ఉండాలి. వాడిలో పాపం ఏలతా ఉందంటే వాక్యం లేదు. అలాంటిది నీకు ఈ వాక్యం వద్దా చెప్పండి? పాపము నిన్ను ఏలనీయకుండా తన అధికారంలో ఉంచుకుంటుంది నిన్ను. హల్లెలూయా. నీ వాక్యము నా పాదములు, దీపం నా త్రోవలకు వెలుగు. నీకు వెలుగు నడిపించేది వెలుగులు అదే. నిన్ను పాపం ఏలనీయకుండా చేసేది అదే. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, అది నా నోటికి తేనె కంటే తీపిగా అన్నది 103 వచనం. నీ జిహ్వకు ఎంతో మధురాన్ని ఇచ్చేది, అది నా నోటికి తేనె కంటే తీపిగా ఉండేది. హల్లెలూయా. తీపిని ఇష్టపడినోడు ఎవడండి చెప్పండి? తీపి అంటే ఇష్టం లేనివాడు ఎవరైనా ఉంటాడా? అందరూ ఇష్టపడతారు. అంత మధురాన్ని వదులుకుంటావంటే, అంత మధురాన్ని నీ బిడ్డలకు నువ్వు పెట్టకుండా ఉంటున్నావంటే తప్పెవరిది? మందే. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు దేవుడు ఈ ప్రేరేపణ నుంచి ఈ వాక్యాన్ని చెప్పమన్నాడో నాకైతే తెలియదు. ఈ వాక్యము మనల్ని నడిపించేది, మనల్ని బలపరిచేది, మన జీవకు మధురంగా ఉండేది, మన త్రోవలకు వెలుగయ్యేది, సంతోషాన్ని ఇచ్చేది, మన రక్షణకు ఎదుగుదలను కలుగు చేసేది. అంతేకాదు మనలను, మన హృదయాన్ని యొక్క తలంపులను, ఆలోచనలను విభజించేది, శోధించేది. అది ఇంతటి గొప్ప వాక్యాన్ని నాకు వద్దండి, నేను చదవనండి, నేను వింటున్నానండి, నేను అక్కడికి వెళ్తున్నానండి, రోజు నేను టీవీలో చూస్తున్నానండి, టీవీలో వాక్యం చెప్పేది అది ఒక వాక్యం తీసుకుని ఏదైతే చెప్తుంటాడు. చదివేదానికిను వినేదానికి తేడా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నీ వాక్యము 119వ కీర్తన 9వ వచనం అండర్లైన్ చేసుకోండి. అది చదవండి. ఇప్పుడు మీరే చదవాలి దాన్ని. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? దేన్ని బట్టి నడతను శుద్ధి చేసుకుంటారు? వాళ్ళ నాన్న తన్నే తన్నులను బట్టి, వాళ్ళ అమ్మ తిట్టే తిట్టులను బట్టి కాదు. అక్కడ వాడు సరి అవ్వాలి అని అంటే, యవ్వనులు సరి అవ్వాలంటే ఏం చేయాలి? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పిల్లలు దేని చేత శుద్ధి పడతారో? వారి దారిలో పడతారో, దారి తప్పకుండా ఉంటారో దేవుని వాక్యాన్ని చదవటం వల్ల. నీ వాక్యము నా పాదములకు దీపం, నీ వాక్యము నా జిహ్వకు మధురం, నీ వాక్యము త్రోవలకు వెలుగు. నీ వాక్యము చేతనే యవ్వనులు సరిచేయబడతారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటి గొప్ప వాక్యాన్ని వదిలేసి మాకు ఇది అవసరం లేదండి, మేము చదవమండి, మేము వింటున్నామండి, మేము చూస్తున్నామండి అంటే కుదరదు. పిల్లల్ని దారిలో పెట్టాలన్నా, నీ హృదయపు శోధింపు, నేను హృదయాన్ని శోధించాలన్నా, నీ రక్షణలో ఎదుగుదల కావాలన్నా, నీ కుటుంబానికి సంతోషం కావాలన్నా, నీ బిడ్డలు త్రోవలో వెలుగులో నడవాలన్నా వాక్యం చాలా అవసరం. చూడండి తర్వాత 11వ వచనం చదువు. 9 చదివగా 11 చదువు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు ఏముంచుకుంటాడట? అబ్బో మా వాడు చాలా పర్ఫెక్ట్ అండి, అస్సలు చాలా ఇదిగా ఉంటాడు. కానీ వాడి హృదయంలో ఏముంటే అలా ఉంటాడంట? వాక్యము. నీ వాక్యము నా హృదయములలో ఉంచుకొని ఉన్నాను, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. హల్లెలూయా. వాక్యాన్ని హృదయంలో ఉంచుకునేవాడు పాపం చేయడు. పాపం చేస్తున్నాడంటే వాడి హృదయంలో వాక్యం ఉంది. వాక్యమాన్ని శోధించినా వెన్నట్లా నిన్ను పర్ఫెక్ట్గా చేసేది వాక్యమే. నిన్ను బలపరిచేది, నీ జీవకు మధురం ఇచ్చేది. ఇంత మధురమైన వాక్యాన్ని వదిలేసుకుంటానంటే కుదరదు. అందుకనే చూడండి 19వ కీర్తన 50వ వచనం ముగించేస్తున్నా. 50వ వచనం అండర్లైన్ చేసుకోవాలి, ఇవన్నీ రాసుకొని పెట్టుకోవాలి.
నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఏది ఏది వాక్యము. హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే ఇదే నాకు నెమ్మదిని కలుగు చేస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధలో ఉన్నా, బిడ్డలు తప్పిపోతూ ఉన్నా, హృదయం యొక్క తలంపుల్లో ఉన్న విభాజించేది అది, నీ జీవకు మధురం ఇచ్చేది అది, సంతోషపరిచేది అది, నీకు లాభాన్ని ఇచ్చేది అది, నీ రక్షణ విషయంలో ఎదుగుదల కలిగి చేసేది అదే. ఇంతటి గొప్ప వాక్యాన్ని నేను చదవను, నాకు అవసరం లేదు అని అనుకుంటే నష్టపోతావు. ఇవి నీకు దొరకవు. అర్థమైందా? ఇవి నీకు దొరకవు. ఏమిటి చెప్పండి, వరుసనే చెప్తాను చూడండి. మొదటిగా ఏం దొరుకుతుంది? హెచ్చరిక దొరుకుతుంది, గొప్ప లాభం దొరుకుతుంది, రక్షణ విషయంలో ఎదుగుదల దొరుకుతుంది, నీ సంతోషాన్ని, నీ హృదయానికి ఆనందం దొరుకుతుంది. రెండంచుల వాడిగల ఖడ్గం తలంపులో ఆలోచనలు శోధిస్తూ ఉంది. తర్వాత నీకు త్రోవను చూపిద్ది, నీ పాదములకు దీపమై ఉంటుంది. నీ వాక్యమును అడుగులు స్థిరపరిచి పాపము నిన్ను ఏలనీయకుండా చేసేది వాక్యమే. జిహ్వకు మధురము, నోటికి తేనె కంటే తీపిగా ఉండేది అదే. అంతేకాకుండా నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా నేను నడిపింపు చేసేది వాక్యమే. పాపము ఏలనీయకుండా నిన్ను బలపరిచేది అదే, నిన్ను బ్రతికించేది, బాధలలో నీకు నెమ్మదినిచ్చేది వాక్యం. హల్లెలూయా. ఇన్ని గొప్ప లాభాలు ఉన్నాయి వాక్యాన్ని ధ్యానం చేసుకోమని ప్రకటన గ్రంథంలో దేవుడు స్పష్టంగా పద్మాసు దీపంలో యోహాను గారికి దర్శనమిచ్చి రాస్తున్నాడు. అయ్యా, సమయం సమీపించింది, ఈ ప్రవచన వాక్యం వారితో చదువుకోమని రాయి అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మరి ఒకసారి వినటం వలన, ఇప్పుడు చదవటం వల్ల దొరికే లాభాలు చూసుకున్నాం, వినటం వలన మనకేం కలుగుద్దో తర్వాత మనం చదువుకుందాం. చదివిన వాక్యం ద్వారా మనం ఎన్ని లాభాలు పొందుకుంటామో ప్రభు మనకు అట్టి కృప అనుగ్రహించి వాటిని దీవించి ఆశీర్వదించును గాక.